హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్క్స్. ఇండియా మార్కెట్లో ఓప్పో నుంచి ఓప్పో K13X అనే ఫోన్ లాంచ్ అయింది. ఇది ఓప్పో K12X ఫోన్కి సక్సెసర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ బడ్జెట్లో మనం కొనుక్కోవచ్చా లేదా, అలాగే దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందుగా దీని స్పెసిఫికేషన్స్ బట్టి ప్రైస్ రేంజ్ ఎంత ఉన్నది అన్నది స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మనం కంప్లీట్గా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది 6.67 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. దీనికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1000 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR4X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది ఓమ్ని విజన్ సెన్సార్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 1080pలోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ సైడ్ 60 FPS లో, ఫ్రంట్ సైడ్ 30 FPS లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదు, ఇది కొద్దిగా డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ కెమెరాస్ నుంచి. అలాగే 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, కానీ 300% వరకు వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ ఇచ్చారు. కానీ 300%లో అంత మంచిగా ఆడియో క్వాలిటీ అయితే ఉండదు. 100%లోనే ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే వైఫై 5 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP65 రేటింగ్తో మాత్రమే వస్తుంది. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఈ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, MIL 18S సర్టిఫికేషన్. అంటే దీంట్లో స్పెషల్గా కోటింగ్స్ అయితే ఉంటాయి. దీంట్లో లోపల ఇదంతా బయట ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ లోపల స్పాంజ్ కుషన్స్ ఉంటాయి. కింద పడ్డప్పుడు ఫోన్కు ఎటువంటి డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. ఇది ఓప్పో K12Xలో చూసారు, అటువంటిదే ఇది కూడా. దీన్ని కూడా అలానే తీసుకొచ్చారు, కానీ అంత బాగా చేంజెస్ ఏం చేయలేదని చెప్పుకోవాలి. ఇందులో ఈ డ్యూరబిలిటీ తప్ప ఇంకేం లేదు. కొద్దిగా అప్గ్రేడ్స్ ఇచ్చుంటే చాలా మంచిగా ఉండేది. మరి ఈ బడ్జెట్లో మనం దీన్ని కొనుక్కోవచ్చా అంటే, దీనికి 4+128GB వేరియంట్ 12,000కు లాంచ్ చేశారు. దీనికి ఆఫర్తో కలిపి 11,000కు వస్తుంది. కానీ ఇదంతా 12,000 కొనుక్కోవచ్చా అంటే మాత్రం నేను వద్దనే చెప్తాను. ఎందుకు అంటే 12,000 బడ్జెట్లో హెచ్డి ప్లస్ డిస్ప్లే అంత వర్తీ కాదు. ఈ బడ్జెట్లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే ఈ ప్రాసెసర్ ఓకే అనుకోవచ్చు. మెయిన్ కెమెరా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అనుకున్నా కూడా సెల్ఫీ కెమెరా మాత్రం 8MP సెల్ఫీ కెమెరా, ఇది అంత వర్తీ కాదనిపిస్తుంది. ఇక్కడ 16MP పెట్టి అలాగే కొద్దిగా స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఈ బడ్జెట్లోనే 12,000 బడ్జెట్లో ఆ 4GB ర్యామ్ కాకుండా 6GB ర్యామ్తో తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఈ ఫ్రంట్ ఈ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఈ ర్యామ్ వేరియంట్ 4GB అన్నది అంత వర్తీ కాదనిపిస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్లో మీరు ఈ ఫోన్ని కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపకండి. ఒకవేళ మీకు డ్యూరబిలిటీ కావాలి, మేము బాగా కింద పడేస్తాం అనుకుంటే తీసుకోవచ్చు, కానీ అదర్వైజ్ దీన్ని అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.